హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 575 డిఏ బండి అనమాట. చాలా తక్కువ ప్రైజ్ అనమాట. ఇది ఎంత తక్కువ ప్రైజ్ అంటే అంత తక్కువ ప్రైజ్ అనమాట. హాట్ కేక్లో అమ్మే వెహికల్ అనమాట. ఇది వచ్చేసి అంటే చూసిన వాళ్ళు వెంటనే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకుంటారనమాట. అంత తక్కువ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఓనర్ కూడా. అది ఏ మోడల్ వెహికల్, ఎంత ప్రైజు, ఏ లొకేషన్లో ఉంది, తీసుకోవచ్చా లేదా అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత మంచి వెహికల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే మీరు మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుంటే ఇంకా దీనికన్నా తక్కువ ప్రైజ్లు కూడా వస్తుంటాయి అనమాట. అవన్నీ మిస్కోకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అయితే చెప్పేది. ఓకేనా? ఈరోజు మీ ముందుకి మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. ఇది వచ్చేసి 2009 మోడల్ అనమాట. వెహికల్ వచ్చేసి 2009లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయితే అవుతుంది. 14 లేదా 15 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. 14 సంవత్సరాల వెనకమాల బండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రిపేర్ అయిన మాట అయితే లేదనమాట. ఆల్రెడీ ఓనర్ అయితే యూజ్ చేస్తున్న వెహికల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. ఆల్రెడీ డ్రైవింగ్ కూడా అయితే చేస్తున్నారు. ఈ రోజు కూడా కొద్దిగా ఏదో పని మీద అయితే బయటకి వచ్చిందని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. 45 హెచ్పీతో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 45 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ టోటల్ వర్కింగ్ కండిషన్ అన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ వెహికల్ అయితే చాలా గట్టిగా ఉంది. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. చాలా పవర్ అయితే ఉందనేది కూడా అయితే చెప్తున్నారు అనమాట ఓనర్ అనేది. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ ఎంత తెలియాలనుకుంటున్నారా? ఈ యొక్క వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1,40,000 మాత్రమే అనమాట. 1,40,000 మాత్రమే ఓనర్ అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. వీడియో చూడకుండా వచ్చే వాళ్ళకైతే 1,40,000 అయితే ఫైనల్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. లేదు, మన ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గి అన్న అని కూడా అయితే చెప్పాను. అందుకోసమే మీకోసం మన ఛానల్ ద్వారా మీకోసం కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది అన్నమాట ఓనర్ అనేది. నేను చెప్పేది కూడా ఒకటే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. మన ఛానల్ వచ్చి ప్రతి ఒక్క వీడియో చూడండి. ఇది వచ్చేసి మనకి 1,40,000 మాత్రమే ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ 1,40,000 మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి వెళ్ళి చూడండి. ఇంజిన్, గేర్ బాక్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. టోటల్గా వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. కాబట్టి వెంటనే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఆలస్యం చేస్తే వెహికల్ సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే ఫోన్ చేయండి, అడ్వాన్స్ కొట్టేసండి. వెహికల్ నచ్చితే తెచ్చుకోండి. ఓకేనా? వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేటలో అయితే ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి నసరాపేటలోనే ఉంది. నసరాపేట అంటే మన పల్నాడు డిస్ట్రిక్ట్ అనమాట. గుంటూరు సైడ్ అయితే ఉంది. ఎవరైతే ఎక్కువ అడుగుతున్న లొకేషన్ ఏదైతే ఉందో అదే లొకేషన్ నుంచి మనకి తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. ఓకేనా? పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేటలో ఉంది. ఓనర్ నెంబర్ కావాలనుకుంటే టైటిల్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి వెళ్ళి చూసుకోండి. నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆలస్యం చేస్తే వెహికల్ సేల్ అయ్యే అవకాశం